హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి అనమాట. ముందైతే ఒక ఫోల్డింగ్ వేసుకొని ఓపెన్స్ ఆపోజిట్లో ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు మడత పెట్టుకోవాలి. తర్వాత ఒక పావించు మనం కట్ చేసుకోవటానికి ఒక లైన్ వేసుకున్నాను. తర్వాత ఒక ఇంచ్ ఆఫ్ మనం నడుము బెల్ట్ కాడ మడత పెడతాం కదా, దానికోసం ఒక లైన్ వేసుకున్నాను. తర్వాత బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా, డాట్ కాంచి షోల్డర్ దగ్గరికి పట్టుకునేలాగా హైట్ అనేది చూసుకోవాలి. బ్లౌజ్ హైట్ అనేది ఇట్లా చూసుకొని కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. బ్లౌజ్ హైట్ అనేది పెట్టేసుకోవాలి. నాకు స్టాండ్ అయితే సెట్ అవ్వట్లేదని కొంచెం చూస్తున్నాను అన్నమాట. ఇక్కడ వెనక సైడు డాట్ పట్టుకొని షోల్డర్ పట్టుకొని మనం షోల్డర్ దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఒక పావించ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ కానీ పావించ్ కానీ ఖర్చు కోసం పెట్టేసుకోవాలి పైకి. తర్వాత షోల్డర్ వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఖర్చు కోసం ఇంకో పావించ్ తీసుకోవాలి. నెక్ విత్ వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. ఒక పావించ్ అనేది ఖర్చు కోసం తీసుకున్నాను అనమాట. ఇట్లా ఒక లైన్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం చంక డౌన్ అనేసి నేను 6 తీసుకున్నాను. 6 ఇంచెస్ తీసుకున్నాను. ఒక లైన్ వేసేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ నడుము ఉంటుంది కదా, దాని దగ్గర బ్లౌజ్ హైట్ బట్టి మన మధ్యకి మడత పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఒక పావించ్ ఖర్చు కోసం పెట్టుకోవాలి. నెక్ విత్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ నెక్ ఉంటుంది కదా, రౌండ్కి వచ్చేసి నేను 2.5 తీసుకున్నాను. తర్వాత ఒక లైన్ వేసుకోవాలి. తర్వాత పై వైపు నుంచి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ లైన్ అనేది వేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ తీసుకోవాలి. మనకి నెక్ రౌండ్ అది. తర్వాత చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాను. ముందైతే బ్లౌజ్ కొలతలు తీసుకోవాలండి. అది కూడా ఒక వీడియో అనేది చేస్తాను తెలియని వాళ్ళ కోసం. నేనైతే చెస్ట్ లూజ్ 9 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్ అయితే నేను ఖర్చు కోసం తీసుకున్నాను. మనకే బ్లౌజు సైజుని బట్టి మనం ఆమ్ రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట. నేనైతే 1.5 తీసుకున్నాను ఆమ్ రౌండ్ అనేది. ఇట్లా నీట్గా రౌండ్ షేప్ అయితే గీసేసుకున్నాం. తర్వాత నడుము లూజ్ తీసుకున్నాం. నేనైతే 8 ఇంచెస్ తీసుకున్నాను. ఒక 1 ఇంచ్ అనేది మనం డాట్స్ బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా, దానికోసం తీసుకున్నాను. 1.5 వచ్చేసి ఖర్చు కోసం తీసుకున్నాను. ఇక్కడ పైనుంచి ఒక లైన్ అనేది ఇట్లా వేసుకుందాం. మనం మార్కింగ్ చేసుకున్న దానికి నాకు చెస్ట్ లూజు నడుము లూజు సమానంగా ఉందండి, అందుకని సమానంగా వచ్చింది. కొంతమందికి నడుము లూజ్ అనేది తక్కువ ఉంటుంది, చూసుకోవాలి. మనం ఇక్కడ 8 ఇంచుల కాడ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని బ్యాక్ సైడ్ ఇట్లా డాట్ కోసం సగాన్ని ఫోల్డింగ్ చేసుకొని 4 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇట్లా అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ లైన్ వేసుకోవాలి. నేను బ్యాక్ సైడ్ డాట్ కోసం హైట్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. మనకి హైట్ని బట్టి బ్లౌజ్ హైట్ని బట్టి తీసుకోవచ్చు. 4, 3.5 అలా తీసుకోవాలి. ఇట్లా డ్రాయింగ్ వేసిన విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. డ్రాయింగ్ కనపడేటట్టు నీట్గా ఉండాలి. సాంతం డ్రాయింగ్ అనేది కట్ చేసేయకుండా కొంచెం కనపడాలి. ఎందుకంటే మనకి కొలతలు అనేవి తేడా వస్తాయి కదా, మనం కరెక్ట్గా పెట్టుకున్నప్పుడు ఆ కటింగ్లో పోతే మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనేది తేడా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడైతే హ్యాండ్ కోసం డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఫోల్డింగ్ అనేది మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసుకుంటే డబుల్ ఫోల్డింగ్ మన వైపు ఉంటుంది, ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉంటాయి. ఒక పావించ్ అనేది నేను ఇక్కడ లైన్ వేసుకుంటున్నాను. ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా, క్లాత్ ఎక్స్ట్రా ఉన్నా, లేకపోతే మడత పెట్టుకోవడానికి మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, దానికోసం పనికొచ్చిద్ది. తర్వాత 1 ఇంచ్ అనేది పైకి వేసుకున్నాను. మనకి హ్యాండ్స్ బెల్ట్ కోసం చేతి పనులు ఉంటాయి కదా, ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి అలా వేసుకున్నాను. తర్వాత హ్యాండ్ షోల్డర్ దగ్గర పట్టుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా హైట్ పెట్టుకోవాలి. ఒక 1/4 ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టుకొని ఇట్లా లైన్ వేసుకోవాలి.
వీడియోలో చూపిస్తున్న విధంగా. ఒక 3 ఇంచెస్ అయితే నేను ఆర్మ్ రౌండ్ కోసం బ్లౌజు హైట్ అనేది పెట్టుకున్నాను. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి మనం హ్యాండ్ హైట్ కాడ నుంచి ఒక 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తీసుకోవాలి. బ్లౌజ్ సైజుని బట్టి తీసుకొని తర్వాత ఆర్మ్ రౌండ్ వచ్చేసి నాకు 8 ఇంచెస్ ఉందండి. 8 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది. తర్వాత హ్యాండ్ లూజ్ కూడా పెట్టుకోవాలి. మనం ఆది బ్లౌజ్తోనే పెట్టుకోవచ్చు, టేప్తో కొలత తీసుకున్నా పర్వాలేదు. ఇట్లా తీసుకొని 1.5 అనేది నేను ఖర్చు కోసం తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకున్నాను కదా చంక డౌన్ కాడ, దానికోసం అనేది ఇట్లా హాఫ్కి నేను లైన్ వేసుకున్నాను. తర్వాత మనం బ్లౌజ్ హైట్ పైన తీసుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ ఆర్మ్ రౌండ్కి 8 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, అక్కడ వరకు ఇట్లా లైన్ వేసుకోవాలి. మనం కర్వ్ షేప్ తీసుకోవాలన్నమాట. ముందు డాట్స్ లాగా పెట్టుకోండి, మనకు షేప్ కుదిరింది అనుకుంటే డ్రాయింగ్ వేయండి. తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర ఇక్కడ మార్కింగ్ చేశాను కదా కింద వైపున, ఆ రెండిటికి లైన్ వేసేసుకోవాలి. నాకైతే ఇక్కడ చిన్న అతుకు పడుద్దండి ఖర్చు కోసం, దాన్ని తర్వాత కట్ చేసుకుంటాను. తర్వాత ఓపెన్స్ అనేవి మన వైపు కుంచుకొని క్రాస్గా ఇట్లా బ్యాక్ సైడ్ అనేది పెట్టి మొత్తం డ్రాయింగ్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రాయింగ్ వేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్కి హైట్ పెట్టుకుంటున్నాను. నేనైతే 12 ఇంచెస్ తీసుకున్నాను. తీసుకొని మొత్తం లైన్ వేసుకుంటున్నాను. తర్వాత మెయిన్ డాట్ కోసం నేను 2.5 తీసుకొని 1 ఇంచు నేను మెయిన్ డాట్ కోసం తీసుకుంటున్నాను. వీడియోలో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే అర్థమవుతుంది. నాకు వచ్చింది ఇంకొకరికి నేర్పించడం అనేది, నేర్పిస్తే బాగుంటుంది కదా అనేసి నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. ఇట్లా 2 ఇంచెస్ అయితే నేను హైట్ తీసుకున్నాను. నాకు ఆ బ్లౌజ్ అనేది ఆది బ్లౌజ్ అలా ఉంది కాబట్టి. తర్వాత 1.5 తీసుకొని ఉక్స్ పట్టీకి వెళ్ళి ఇట్లా క్రాస్గా లైన్ వేసుకోవాలి. తర్వాత నెక్ రౌండ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ అనేది నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. 7 ఇంచెస్ తీసుకొని ఇట్లా లైన్ వేసుకొని రౌండ్ అనేది కొంచెం రౌండ్ తిరిగేటట్లు ఇట్లా షేప్ తీసుకోవాలి. నేను వీడియో షూట్ చేసేటప్పుడు చూసుకోలేదండి, మొత్తం క్లియర్గా కనపడుతుంది అనుకున్నాను. నాకు అంతే స్టాండ్ అవైలబుల్ లేదని నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏమనుకోద్ది, ఈసారి ఇంకా క్లారిటీగా పెడతానండి. తర్వాత చంక రౌండ్ దగ్గర ఇంకొక 1/2 ఇంచ్ అనేది బ్యాక్ సైడ్ కన్నా ఇంకొక 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. తర్వాత మొత్తం డ్రాయింగ్ అయితే వేసుకున్నాం కదా, ఉక్స్ పట్టీకి వెళ్ళి ఒక 1/2 ఇంచ్ అనేది మనకి నెక్ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది కింద కుదులుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకుని, నేనైతే 2 ఇంచెస్ వచ్చింది. 2 ఇంచెస్ అయితే నేను ఉక్స్ పట్టీకి వెళ్ళి డాట్ కోసం పెట్టుకుంటున్నాను. 2 ఇంచెస్ పొడవు పెట్టుకున్నాను. ఈ 3 డాట్స్ కూడా ట్రయాంగిల్ షేప్లో ఉండాలండి. నేనైతే ఈ మెయిన్ డాట్స్ 2 కూడా పెట్టాను అనమాట. మనకి చంకకెళ్ళి ఉండేది ఆర్మ్ రౌండ్కి వెళ్ళి ఉంటుంది కదా, అదనేది ఆ డాట్ అనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకొని చేసుకోవచ్చు. మనం రౌండ్ తిరిగే దగ్గరే డాట్ అనేది వేయాలన్నమాట. డ్రాయింగ్ చేసిందంతా కూడా నీట్గా ఇట్లా కట్ చేసుకుందాం. మనం మార్కింగ్ చేసుకున్న డాట్స్ కోసం, మెయిన్ డాట్స్ కోసం చేసుకున్నాం కదా, అవన్నది ఇట్లా గుర్తు కోసం టక్స్ ఇచ్చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రతి డాట్కి కూడా 1.5 ఇంచెస్ అనేది ఉండాలి గ్యాప్. చంక రౌండ్ తిరిగే దగ్గరే డాట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడైతే క్రాస్ బెల్ట్ కోసం నేను డబుల్ ఫోల్డింగ్ తీసుకున్నాను, క్లాత్ సరిపోతుంది అనేసి. డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎంత పొడవు ఉందో చెస్ట్ లూజ్ అనేది అక్కడ ఇంత పెట్టుకున్నాను క్రాస్ బెల్ట్కి. తర్వాత ఉక్స్ పట్టీకి వెళ్ళి 3 ఇంచెస్ తీసుకున్నాను, మధ్యలో 2 ఇంచెస్ తీసుకున్నాను, చివరి వచ్చేసి 2.5 తీసుకున్నాను.
ఈ 3 డాట్స్ని కూడా ఇలా క్రాస్గా కలుపుకుంటూ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుందండి. ఇంకా క్లారిటీగా కావాలంటే కింద కామెంట్లో చేయండి. మీరు కామెంట్ చేయకపోయినా కూడా ఈసారి నెక్స్ట్ వీడియో నేనైతే క్లారిటీగానే పెడతాను. చిన్న మిస్టేక్ జరిగింది కదా ఇందులో, సరిగ్గా కనపడలేదు నెక్ రౌండ్ అనేది. ఇట్లా టూ లేయర్స్ కూడా నేను ఓపెన్ చేసుకున్నాను. ఇది ఉక్స్ పట్టీ కోసం మెడ భాగం తీసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.